హలో అండి. ఈరోజు సొరకాయతో చుక్క కూరతోటి కలిపి కాంబినేషన్ మంచి టేస్టీగా ఉండే కూర, ముద్ద కూరలాగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకైనా బాగుంటుంది. అలాగే ఫ్రెష్గా ఉన్న సొరకాయ అయినా అనపకాయ అయినా ఇదే. చాలామంది అనపకాయ అంటాం మా ఊర్లో, మీరేంటి సొరకాయ అంటున్నారు అని కామెంట్స్ పెట్టారు లాస్ట్ టైం. అందుకని చెప్తున్నాను, ఏదైనా ఒకటే, సొరకాయ అయినా అనపకాయ అయినా ఒకటే వస్తువు మాత్రం. ఇలాగే ఫ్రెష్గా ఉన్న తాజాగా ఉన్న చుక్కకూరని, అనపకాయని ఇలా కట్ చేసుకుని ప్యాన్లో ఆయిల్ వేసి, మెంతులు వేయాలి కానీ కొంచెమే వేయాలన్నమాట. ఆ మెంతులు ఎర్రగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత అప్పుడు ఈ సొరకాయ ముక్కలు కూడా, కొంచెం లేత సొరకాయ అయితే చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్లేదు. మీరు మార్కెట్లో కొన్నదైతే మాత్రం తొందరగా ఉడకదు కాబట్టి మీరు కుక్కర్లో వేసుకుంటే వేసుకోండి. నేను వండటం కుక్కర్లో వండుతున్నాను కానీ పైన విజిల్ పెట్టట్లేదు. అలాగే ఉప్పు, చిన్న అల్లం తురుము ఇవన్నీ వేసేసి 2-3 సార్లు వేయించేసి సన్న సెగ మీద పెడితే కొంచెం సేపటికల్లా నీరు వస్తుంది, లేకపోతే మాడిపోద్ది. నీరు వచ్చిన తర్వాత పెద్ద సెగ పెట్టచ్చు, కానీ ముందు మాత్రం సగ తగ్గించుకోండి. లేదు అంటే కుక్కర్లో వేసేసుకోండి మొత్తం అన్నీ కలిపి. ఇలా వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇది మొత్తం నీరు వచ్చి నీరు ఎగిరిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఇలాంటి పొడి ఒకటి చిన్నది తయారు చేసుకుని వేసుకుందాం. వేయించిన శనగపప్పు, కొంచెం జీలకర్ర, దీన్ని కొంచెం పొడి చేసేసి ఈ కూర మొత్తం ఉడికిపోయే టైంలో అన్నమాట, దగ్గరకు వస్తున్న టైంలో కారం, ఈ చుక్క కూర, తర్వాత ఈ చేసి పెట్టుకున్న పొడి, పసుపు ఇవన్నీ వేసేసి, ఈ పొడి వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది. చుక్క కూరలోనూ నీరు ఉంటుంది, సొరకాయలోనూ నీరుండి బాగా నీరుగా ఉంటుంది కాబట్టి బైండింగ్కి ఇది వేయటం వల్ల మంచి దగ్గరకు వచ్చి కూర బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. 2 విధాలా పనికి వస్తుందని కొంచెం వేస్తున్నాం. లేదా మీ దగ్గర నువ్వుల పొడి ఉన్నా వేసుకోండి, రెడీగా ఉంటే ఏది ఉంటే అది వేసుకోండి. ఇలా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు అదంతా వేసిన తర్వాత మొత్తం అంతా కలిపి ఉడుకుతుంది. సొరకాయలో ఉన్న తీపి, ఈ చుక్కకూరలో ఉన్న పులుపు అన్నీ కలిపి ఉడుకుతాయి. ఇందాక మనం ఒకసారి ఉప్పు వేసాము, మళ్ళీ ఇప్పుడు చుక్కకూర వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తున్నాం. ఈ కూరకి ఉప్పు కొంచెం పడుతుంది. అలాగే కారం కానీ, పచ్చిమిరపకాయలు కానీ ఏదో ఒకటి ఎక్కువ వేసుకోండి. ఈరోజు మా పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి నేను కారం తగ్గించేసాను. ఇలా పోపు అన్నిట్లాగానే కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అంటే ముందు ఒకసారి కొంచెం నూనె వేసాము, ఇప్పుడు మళ్ళీ కొంచెం, అంతా కలిపి మొత్తం మీద మీరు ఎంత వాడుకుంటారో అంతే వేసుకోండి. 2 సార్లు పోపు అయినా సరే తగ్గించే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా పోపు అంతా వేసేసుకుని అంతే, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి హెల్దీ కూర, ఫ్రెష్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కూరని. మీరు ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. తీపి పులుపు 2 కలిసి సమంగా ఉంటుంది అన్నమాట కూర.